హలో అండి, అందరికీ ఏమాత్రం మొహమాటం లేకుండా నేరుగా తెలంగాణ కిచెన్లో నుంచి మన కిచెన్లోకి ఒకసారిగా ఊడిపడిందండి ఈ రెసిపీ. అదేంటా అనుకుంటున్నారా? అదేనండి బీరకాయ పెసరపప్పు కూర. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది మన సైడ్ చేసుకోరు, కానీ తెలంగాణ సైడ్ అయితే ఎప్పుడు ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. జొన్న రొట్టె, చపాతీ, పరోటా ఇలాంటి వాటిలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంటో, ఇది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ పెసరపప్పుని 15-20 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బీరకాయలు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. కూరకు సరిపడా నూనె వేసుకొని, నూనె కొంచెం వేడవగానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. అందులోనే కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని ముందు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళన్నీ వంపేసుకొని పెసరపప్పు కూడా వేసుకొని కలుపుకొని సిమ్లో ఉంచి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అవి కూడా మగ్గిన తర్వాత టమాటాలు, ఉప్పు, కారం వేసుకొని ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఒకవేళ నేను చెప్పేది అటు ఇటుగా అనిపిస్తే వీడియో చూసి ఎలా చేయాలో యాస్టీస్ అలా చేయండి. ఎలా వచ్చింది అన్నది మాత్రం నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పప్పు మునిగేంత వరకు ఒక గ్లాసు వాటర్ పోసుకొని మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉంచుకొని తర్వాత సిమ్లో ఉంచుకొని దగ్గరికి ఉడకనివ్వాలి. ఫైనల్గా కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసి దించుకుంటే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర ఆకు వేస్తే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే